Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. లూకా సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. Give us each day our daily bread. Luke chapter 11 verses 3. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయుచున్నప్పుడు ప్రార్థన అనంతరం శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి, ప్రభువా మాకును కూడా ప్రార్థన నేర్పమని అడిగినప్పుడు అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము అని ప్రార్థన చేయుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవునితో సమయాన్ని గడుపుతూ ఉండాలండి. వేకువజామునే లేచి ప్రభువైన యేసుక్రీస్తుతో మనం సమయం గడుపుతూ ప్రార్థించుకుంటూ పరలోకపు ప్రార్థన మనం ప్రార్థించుకొని మన యొక్క ఆహారమును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని కూడా మనం ప్రార్థించుకోవాలి. ఏదైనా ప్రార్థన వలన సాధ్యం. దేవుడు మనకు సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో చూసుకుంటే చాలా మంది మనుషులు దేవునిని నమ్ముకొనక తాము ఇష్టం వచ్చినట్టు జీవించుచున్న వారందరి జీవితాలలో, కుటుంబాలలో నెమ్మది లేక, సమాధానం లేక, సరైన ఆహారం లేక ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న ప్రజలు రోడ్డు మీద చాలా మంది తిరుగుతూ ఉన్నారు. కానీ మనము ఈ రోజున ప్రతిరోజు మంచి ఆహారం తింటున్నామంటే అది దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన ఆహారం. దేవుడు మనల్ని పోషిస్తున్నాడండి. కనుకనే దేనిని గురించి మనం చింతింపక ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క పరిశుద్ధ నామమున మనం ప్రార్థించుకొని ఏది కావాలన్నా దేవుని అడగవలనని దేవుడే అడగమంటున్నాడు. కనుక మనమందరము నీవు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయన యొక్క ఉన్నతమైన నామమునకు మహిమపరిచే వ్యక్తులంగాను ముందుము కాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. దేవుని సహాయం దయచేయండి. ఈ రోజున మాకు ఇచ్చిస్తున్న ఆహారాన్ని బట్టి నీకే నమ్మకం స్తోత్రాలు. ప్రభు, ఆహారం లేకుండా చాలా మంది ఉన్నారు. ప్రభా, అటువంటి వారందరికీ కూడా సమృద్ధి అయిన ఆహారమును దయచేయండి. శ్రేష్టమైన ఆహారమును దయచేయండి. ప్రభా, వారందరికీ నీ కృప తోడుగా ఉంచి ప్రభా, నీ పరిశుద్ధమైన నామం ద్వారా ప్రభా సహాయం దయచేయండి. గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోనమని మా ఈ ప్రార్థన సమాధానం దయచేయమని కోరుతూ యేసయ్య నామమున